ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి దృష్టి పులివెందుల ఉప ఎన్నిక మీద పడింది. వాస్తవానికి అది జడ్పీటీసీ ఉప ఎన్నిక, పైగా ఏడాది గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన మరణించి చాలా కాలం అయినప్పటికీ ఇప్పుడు ఉప ఎన్నికల కోసం అంటూ పులివెందులను తెర మీదకు తీసుకొచ్చినట్టుగా భావిస్తున్నారు. మరి ఇలాంటి ఉప ఎన్నికల్లో పులివెందుల, ఒంటిమిట్ట రెండు మండలాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా వచ్చే అవకాశం ఉంది అన్నదాని మీద ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా చూస్తే ఆసక్తికరమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు సజావుగా జరిగితే, ఎటువంటి శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే పరిస్థితి రాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది పీపుల్స్ మీడియా అండ్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో చాలా కీలకమైనటువంటి విషయం స్పష్టమవుతోంది. తాజాగా వాళ్ళు రెండు మండలాల్లోనూ దాదాపుగా 1850 శాంపిల్స్తో ఈ సర్వే నిర్వహిస్తే అందులో పులివెందుల్లో 53% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒంటిమిట్టలో అయితే ఏకంగా 56% మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని బలపరుస్తున్నట్టుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సర్వే సంస్థ చెబుతోంది. ఇక దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీకి పులివెందుల్లో 41% మంది మద్దతుగా నిలబడితే ఒంటిమిట్టలో 37% మంది మద్దతుగా నిలబడినట్టు ఆ సంస్థ చెబుతున్నటువంటి వివరాలను బట్టి అర్థమవుతుంది. ఈ లెక్కలను బట్టి చూస్తే రెండు జడ్పీటీసీ స్థానాలను, తమ సిట్టింగ్ స్థానాలను తిరిగి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ గడిచిన వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా వేడి రాజుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఇరు పార్టీలకి చాలా ప్రతిష్టాత్మకంగా మారినట్టు తేట తెల్లమవుతోంది. ఇంత ప్రతిష్టాత్మకంగా మారినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలు గతంలో ఎన్నడూ లేవనే చెప్పొచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీని కట్టడం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ పుంజుకోలేదు అనే అభిప్రాయాన్ని కలిగించాలని టీడీపీ, కూటమి నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో ఏదో రకంగా ఈ 2 సీట్లను నిలబెట్టుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని, తమ బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలన్నది వైఎస్ఆర్సీపీ తపన. వాస్తవానికి రెండు వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న మండలాలు. అటు రాజంపేట, ఇటు పులివెందుల 2 సీట్లను రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక పవనాలు వీచిన ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. అలాంటి నియోజకవర్గాల్లో అలాంటి తమ సొంత జడ్పీటీసీలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో వైఎస్ఆర్సీపీ కూడా అంతే సవాల్గా భావిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆగస్టు 2, 3 తారీఖుల్లో నిర్వహించారు. ఆనాటికున్నటువంటి లెక్కల ప్రకారంగా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని సాధించడం చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరి ఆ తర్వాత మారుతున్నటువంటి పరిణామాలు ఎటు మళ్ళుతాయి, ఎవరికి మొగ్గు చూపుతాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కూడా చాలా కాలంగా ఉన్నటువంటి పోలింగ్ ట్రెండ్స్ చూసినా, ఆయా మండలాల ఓటర్ల తీరు చూసినా, ప్రస్తుతం ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత చూసినా ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారబోతున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశాలను బట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ప్రధానంగా రైతులకి అన్నదాత సుఖీభవ నిధులు జాప్యం జరగడం, 1 ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడం, తల్లికి వందనం మొత్తం లబ్ధిదారులందరికీ చేరకపోవడం, దీపం పథకం చాలా అరకొరగానే అందడం, సూపర్ 6 హామీలేవి అమలు కాలేదనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుండడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చాలా పెద్ద సవాలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో పులివెందుల్లోనూ ఒంటిమిట్టలో కూడా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం లేదు. ఇప్పుడు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార బాధ్యతలు మోస్తున్నదంతా స్థానికేతర నాయకత్వమే. బలమైనటువంటి నాయకత్వం లేకపోవడం కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి సవాలుగా మారబోతుంది. ఇలాంటి అనేక సంస్థాగత, రాజకీయ, ఓటర్ల మూడు ప్రకారంగా అన్ని రకాలుగా చూసినప్పటికీ వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో ఎడ్జ్ కనిపిస్తుంది. ఆ పార్టీ సునాయాసంగా గట్టెక్కే అవకాశం ఉంది. అయితే వరుసగా 2-3 రోజులుగా నాయకుల మీద జరుగుతున్న దాడులు,
పోలింగ్ బూతుల్లో క్యాప్చర్ చేసే ప్రయత్నాలు జరగబోతున్నాయనేటువంటి సంకేతాలు ఇవన్నీ కూడా ఫలితాలని ఎంత మేరకు తారుమారు చేస్తాయి, ఓటర్ల మూడ్ని ఏ రకంగా మలుస్తాయి అన్నది తుది ఫలితాల్లో తేలుతుంది. కానీ ప్రాథమిక సర్వే ప్రకారంగా ఆగస్టు ఫస్ట్ వీక్లో చేసినటువంటి సర్వే ప్రకారంగా పులివెందుల, ఒంటిమిట్ట 2 జడ్పీటీసీ సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరబోతున్నాయి.